ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన గొప్ప మరాఠా యోధుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గొప్ప యోధుడు మరియు భారతదేశంలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630 శివనేర్ కోటలో అయితే జన్మించారు. ఆయన ధైర్యం, నాయకత్వం మరియు తెలివైన యుద్ధ వ్యూహాలకు ప్రసిద్ధి చెందారు. ఆయన గెరిల్లా యుద్ధాన్ని ఉపయోగించారు మరియు తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి బలమైన నావికా దళాన్ని అయితే నిర్మించారు. శివాజీ మహారాజ్ నుంచి పాలన, అన్ని మతాల పట్ల గౌరవం మరియు తన ప్రజల శ్రేయస్సుపై దృష్టి అయితే పెట్టేవారు. ఆయన 1674లో రాయగఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం అయితే చేయబడ్డాడు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం నేటికి ప్రజలను ప్రేరేపిస్తుంది. ఆయన తెలివైన నిర్ణయాలు మరియు బలమైన నాయకత్వం ఆయనను భారతదేశంలోని గొప్ప రాజులలో ఒకరిగా ధైర్యం, నిజాయితీ మరియు దేశభక్తిని నేర్పింది. శివాజీ మహారాజ్ జీవితం మరియు విజయాలు. ఒక విప్లవ నాయకుడు. మరాఠా సామ్రాజ్య స్థాపన. కేవలం 16 సంవత్సరాల వయస్సులో అతను 1640లో టోర్నా కోటను స్వాధీనమైతే చేసుకోవడం ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభించాడు. ఇది మరాఠా విస్తరణకు నాంది పలికింది. పట్టాభిషేకం మరియు సార్వభౌమాధికారం. జూన్ 6, 1674 అతను రాయగఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం అయితే చేయబడ్డాడు. అధికారికంగా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు మరియు మొఘల్ పాలన నుండి స్వాతంత్రాన్ని ప్రకటించాడు. సైనిక వ్యూహాలు. అతను గెరిల్లా యుద్ధంలో నిష్ణాతుడు. బలమైన నావికా దళాన్ని అయితే నిర్మించాడు మరియు మొఘల్ ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తూ వ్యూహాత్మకంగా తన భూభాగాన్ని అయితే విస్తరించాడు. పరిపాలన సంస్కరణలు. శివాజీ రెవెన్యూ సంస్కరణలు, క్రమశిక్షణ కలిగిన సైనిక వ్యవస్థ మరియు న్యాయమైన సమాజం కోసం మతపరమైన సహనంతో సహా ప్రగతిశీల పాలనను అమలులోకి అయితే తెచ్చాడు. వారసత్వం మరియు మరణం. ఏప్రిల్ 3, 1680 శివాజీ మహారాజ్ మరణించిన తేదీ. హిందూ సామ్రాజ్యం గురించి ఆయన దార్శనికత భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూ భారతీయ చరిత్రనైతే రూపొందిస్తూనే ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఏంటో చూద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630 మహారాష్ట్రలోని శివనీర్ కోటలో అయితే జన్మించాడు. షాజా భోస్లే మరియు జిజియాబాయి దంపతుల కుమారుడు. నిరంతర సంఘర్షణలో పెరిగిన ఆయనలో చిన్నప్పటి నుంచి నాయకత్వ నైపుణ్యాలు మరియు న్యాయభావన అలవడింది. 16 సంవత్సరాల వయసులో ఆయన తన మొదటి కోట అయిన టోర్నాను స్వాధీనమైతే చేసుకున్నారు మరియు త్వరలోనే తన భూభాగాన్ని విస్తరించడం ప్రారంభించారు. 1647 నాటికి ఆయన పూనాను తన ఆధీనంలోకి అయితే తీసుకున్నాడు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాలని తన అన్వేషణకు నాంది అయితే పలికారు. తన వినూత్న సైనిక వ్యూహాలకు, ముఖ్యంగా గెరిల్లా యుద్ధానికి ప్రసిద్ధి చెందింది. శివాజీ రాయగఢ్, సింహగఢ్ మరియు పురందరతో సహా అనేక కీలక కోటలను స్వాధీనమైతే చేసుకున్నారు మరియు పశ్చిమ భారతదేశంలో అంతటా తన ప్రభావాన్ని అయితే విస్తరించారు. 1674 ఆయన రాయగఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం అయితే చేయబడ్డాడు. తన అధికారాన్ని పటిష్టమైతే చేసుకున్నాడు. తన పాలన అంతటా అతను మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అనేక యుద్ధాలు అయితే చేశాడు. వాటిలో సింహగఢ్ యుద్ధం మరియు అతని రాజ్య రక్షణ అయితే ఉంటాయి. శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680 అనారోగ్యం కారణంగా అయితే మరణించాడు. కానీ అతని వారసత్వం అతని వారసుల ద్వారా అయితే కొనసాగింది మరియు విదేశ శక్తులకు వ్యతిరేకంగా మరాఠాల ప్రతిఘటనను ప్రేరేపించింది. అతను తన ఒక దార్శనిక నాయకుడిగా, న్యాయమైన పాలకుడిగా మరియు ధైర్యం మరియు స్వాతంత్రానికి చిహ్నంగా అయితే నిలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ బాల్యం. అతను రామాయణం మరియు మహాభారతం చదువుతూ పెరిగాడు. ముఖ్యంగా హిందూ మరియు సూఫీ సన్యాసులు మత బోధనలపై అతనికి తీవ్రమైన ఆసక్తి అయితే ఉంది. అతని తల్లి జిజియాబాయి మరియు అతని నిర్వాహకుడు
దాదోజీ కోండియా అతనిని అయితే పిలిచారు. అతని తండ్రి మరియు రెండవ భార్య తుకాబాయితో కర్ణాటక అయితే వెళ్ళిన తర్వాత దాదోజీ అతనికి గుర్రపు స్వారీ, విలువిద్య, పట్టా మరియు అనేక ఇతర పోరాట పద్ధతులను అయితే నేర్పించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత భాగస్వామి మరియు పిల్లలు. శివాజీ మహారాజ్కు అనేక మంది భార్యలు, 2 కుమారులు అయితే ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు ఒక దశలో మొఘలులను అయితే ఓడించి అతి కష్టం మీద తిరిగి తీసుకురాబడ్డాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్కు 8 మంది భార్యలు ఉన్నారనే విషయం చాలామందికి అయితే తెలియదు. ఆయనకు మొదటి భార్య సాయిబాయి, ఆమెను నింబాల్కర్ అని కూడా పిలిచేవారు. ఇతర భార్యలను పేర్లతో సోయారాబాయి, మెహితే, పూతలాబాయి, పాల్కర్, సక్వార్భి గైక్వాడ్, సంగునాబాయి మరియు కాశీబాయి. అతని మొదటి భార్య సాయిబాయి అతనికి సంభాజీ మరియు 3 కుమార్తెలను అయితే కనింది. సోరాబాయి అతనికి రాజారాం అనే కుమారుడు మరియు దీపాబాయి అనే కుమార్తెనైతే కంది. అతని ఇతర పిల్లలు మరియు అతని భార్య సగునాబాయి నుండి రాజన్వార్బాయి మరియు సక్వార్బాయి, కమలాబాయి. 1659లో అతని మొదటి భార్య సాయిబాయి దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా చాలా చిన్న వయసులోనైతే మరణించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విజయాలు బీజాపూర్ స్థావరాలను స్వాధీనమైతే చేసుకోవడం మరియు సుల్తాన్ ప్రభావితమైన మిత్రుల ఓటమితో అయితే ప్రారంభమైంది. అతనికి సైనిక ప్రతిభ అనేక విజయాలను అయితే దారిచేసింది. వాటిలో 1659లో అఫ్జల్ ఖాన్ ఓటమి కూడా ఉంది. ఇక్కడ అతను అఫ్జల్ ఖాన్ను పర్వతాలలోకి లాక్కెళ్ళి అయితే చంపాడు. ఈ విజయం అతనికి ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి సంపాదించి పెట్టింది. ఇది ఒక బలమైన యుద్ధ నాయకుడికి అతని ఖ్యాతిని అయితే పటిష్టమైతే చేసింది. అతని పెరుగుతున్న శక్తి మరియు అప్రమత్తమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శివాజీని ఓడించడానికి తన వైస్రాయల్ని అయితే పంపాడు. సాహసోపేతమైన దాడి తర్వాత శివాజీ దళాలు వైస్రాయ్ను వెనక్కి అయితే వెళ్ళమని బలవంతం అయితే చేశాయి. తర్వాత శివాజీ సూరత్పై దాడి చేశాడు. దీనివల్ల ఔరంగజేబ్ మీర్జా రాజా జై సింగ్కు 1,00,000 మందితో యుద్ధానికి అయితే పంపించాడు. శివాజీని శాంతి కోరమని ఒత్తిడి చేశాడు. అయితే శివాజీ మహారాజ్ అతని కుమారుడు ఆగ్రాలో ఖైదైతే చేయబడ్డారు. 1666లో సాహసోపేతంగా తప్పించుకోవడం. వారు స్వీట్ల బట్టలతో మారువేషంలో ఉండి పారిపోయారు. తప్పించుకున్న తర్వాత శివాజీ కోల్పోయిన ప్రాంతాల్లో తిరిగి అయితే పొందాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు మరియు అతని సైన్యాన్ని అయితే సంస్కరించాడు. అతను నావికా దళాన్ని కూడా నిర్మించాడు. రక్షణ మరియు వాణిజ్యం కోసం సముద్ర శక్తిలో ఉపయోగించిన మొదటి భారతీయ పాలకుడు అయ్యాడు. దీనికి ప్రతిస్పందనగా ఔరంగజేబ్ హిందువులపై హింసను తీవ్రతరమైతే చేశాడు. పన్నులు విధించాడు మరియు దేవాలయాలను అయితే నాశనం చేశాడు. ఆగ్రా నుండి తప్పించుకోవడం అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలో అత్యంత ప్రసిద్ధమైన నాటకీయ ఘట్టాలలో ఒకటి. ఇది 1666లో జరిగింది. చక్రవర్తి ఔరంగజేబ్ స్నేహపూర్వక సమావేశంలో ముసుగులో శివాజీ మహారాజ్ను ఆగ్రాలోని మొఘల్ కోర్టుకు ఆహ్వానించడం అయితే జరిగింది. అయితే ఔరంగజేబ్ శివాజీని గృహ నిర్బంధంలో ఉంచినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా అయితే మారింది. శివాజీ మహారాజ్ మరణం ఎలా జరిగింది? శివాజీ మహారాజ్ మరణానికి ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. హనుమాన్ జయంతి నాడు మరణించే ముందు ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లయితే తెలుస్తుంది. కొన్ని పురాణాలు ఆయన రెండవ భార్య సోరాబాయి తమ కుమారుడు రాజారాంను వారసం చేయడానికి ఆయనకు విషం ఇచ్చి చంపిందని అయితే సూచిస్తున్నాయి. శివాజీ మహారాజ్ ఆవిర్భావం 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యాన్ని దక్కన్ ప్రాంతాన్ని అయితే నియంత్రించింది. మరాఠాలు ఆదిల్ షా సుల్తానేట్ కింద అయితే ఉన్నారు. శివాజీ తండ్రి షాజా భోన్స్లే మొదట్లో మొఘలులతో పోరాడాడు, కానీ ఎదురు దెబ్బలు ఎదుర్కోవడం. ఈ పోరాటాల మధ్య పెరిగిన శివాజీ నైపుణ్యం కలిగిన పోరాట యోధుడయ్యాడు. 16 సంవత్సరాల వయసులోనే అతడు తన సొంత పోరాట బృందాన్ని నాయకత్వం అయితే వహించాడు. 1647లో అతను పూనానైతే తన ఆధీనంలోకి అయితే తీసుకున్నాడు. ఇది బీజాపూర్ ప్రభుత్వానికి తన ఘర్షణలను నాంది అయితే పలికింది. కాలక్రమేణా అతను అనేక కోటలను అయితే స్వాధీనం చేసుకొని రాయగఢ్ను తన రాజధానిగా స్థాపించాడు.
శివాజీ యొక్క వినూత్న గెరిల్లా వ్యూహాలు అతని రాజ్యాన్ని అయితే విస్తరించడంలో సహాయపడ్డాయి. చివరికి మరాఠా రాజ్యం ఏర్పడడానికైతే దారి తీసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.